గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్. 1 Kings chapter 18 and verse 40. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక, చూడండి, ఒక్కనినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడి అని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని ఏం చేశారట? వధించెను. ఒకసారి మీ ప్రక్కవారు తిరిగి ఏలియా బయలు ప్రవక్తలను వధించెను అనే మాట చెప్పండి ఒకసారి. కొంతమంది చెప్పట్లేదు, మళ్ళీ చెప్దాం. ఏలియా బయలు ప్రవక్తలను వధించెను. ఏలియా గారిలో ఈ యాంగిల్ కూడా ఉంది కదా. ఆయన గొప్ప ప్రార్థనాపరుడే, దట్స్ ఓకే. ఏలియా గారు మంచి రోషం కలిగిన దైవజనుడు. కానీ బయలు ప్రవక్తలను ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా వారిని ఏం చేశారట? వధించారు. ఏలియా గారిని ఇప్పుడు మనం ఇలా స్టేజ్ మీద పిలిచి, ఏమండి ఏలియా గారు, ఎందుకంటే మీకు అంత కోపం? బయలు ప్రవక్తలు ఎందుకంటే అంత భయంకరంగా వధించారు, ఏంటి సంగతి అంటే, ఏలియా చెప్పే మాట ఏంటో తెలుసా? వారిని బ్రతకనిచ్చినందువలన బయలు ప్రవక్తలు కనుక బ్రతికి ఉంటే ఇంకా భయంకరమైన కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వారిని వధించాల్సి వచ్చింది అని ఏలియా చక్కని సమాధానం ఇచ్చుండేవాడు. ఈరోజు ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏంటి? ఏలియా గారు బయలు ప్రవక్తలను వధించారు కదా అని చెప్పి ఇప్పుడు మనం కూడా మార్కెట్లోకి వెళ్ళి పొదునైన కత్తో కర్రో లేకపోతే మరొకటి ఏదన్నా మారణాయుధాలు తీసుకుని కనబడోళ్ళందరినీ వధించుకుంటూ వెళ్ళిపోవన్న దేవుని ఉద్దేశం కాదు. ఇట్స్ నాట్ ద ఎంఫసైజింగ్ ఫ్యాక్ట్. అక్కడ రాయబడిన ఉద్దేశం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ లెసన్ దానిలోంచి మనం ఏం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే రాజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వికెడ్ కింగ్స్ వాజ్ కింగ్ ఏహాబ్. ఆహాబు అనే వ్యక్తి భయంకరమైన రాజు. అతడే భయంకరుడు అంటే అతను దొరికినవి కూడా అలాంటిదే. యెజెబెలు ఆహాబు భారీగా తీసుకురాబడిన తర్వాత ఆహాబు హృదయాన్ని మార్చేసింది, అతన్ని దేవునికి దూరం చేసేసింది, బయలు ప్రవక్తల వైపు తన దృష్టిని మళ్లించేసింది, దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపించేస్తూ ఉంది. బయలు ప్రవక్తల్ని దేవుని ప్రజల ధనంతో పోషించడం అనేది లేఖనాల్లో మనం చూసిన అనుభవం. ప్రియులారా, ఆహాబు యెజెబెల్ వారు పరిపాలన చేసిన కాలం అంతా కూడా చెడుతనం విపరీతంగా అభివృద్ధి చెందిపోయింది. చెడుతనం విపరీతంగా తాండవం మాడిన రోజులు అవి. ఏది మంచో ఏది చెడు తెలియని రోజుల్లో, ఆ పరిస్థితుల్లో భయంకరంగా ప్రజలు చెలరేగిపోతున్నారు చెడుతనాన్ని బట్టి. ఎందుకోసం అంటే యెజెబెల్ యొక్క దౌర్భాగ్యం అలాంటిది, ఆహాబు యొక్క దుష్టత్వం అలాంటిది. వారిద్దరూ కూడా దేవుని రాజ్యాన్ని పరిపాలన చేసిన వారుగా ఉన్నప్పటికీ కూడా వారు బయలును ఆరాధన చేస్తూ బయలు ప్రవక్తలను పోషిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మాకు ఎదురు లేదు తిరుగులేదు అన్నట్టుగా వారి జీవిత విధానాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనిషిలో ఉన్న గర్వం అట్లనే మనిషిని నడిపిస్తుంది. నన్ను ఎవరు అడిగేది, నన్ను ఎవరు ప్రశ్నించేది, నేను ఇలాగే ఉంటాను. భార్య ఏదన్నా చెబితే, ఏమండి అలా కాదండి ఇలా ఉండండి అంటే, అసలు నువ్వెవరో నాతో మాట్లాడడానికి, ఎక్కడుండో వచ్చి ఇప్పుడు ఏంటి నా మీద పెత్తనం, నువ్వు నోరు మూసే లేకపోతే మీ అమ్మగారింటికి పంపించేస్తానని భార్యను బెదిరిస్తాడు. తల్లిగారింటికి వెళ్ళలేక ఇటు భర్త దగ్గర ఉండలేక ఎంతోమంది భార్యలు ఇబ్బంది పడుతూ కుమిలిపోతూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు లేదా కుటుంబంలో ఉన్న యజమానులు ఆ భయంకరమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరి మాట వినని ఆ విపరీత ధోరణి చాలామందిలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని కుటుంబాల్లో భార్యలు కూడా అలాగే ఉన్నారు. భర్తను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ఆశించి ప్రతి చిన్న విషయానికి కూడా ఆ ఇష్టానుసారంగా మాట్లాడుతూ గర్వాన్ని అహంభావాన్ని కలిగి ఉన్నవారు. కొన్ని సందర్భాల్లో మరి ఏం చూసుకున్నంత గర్వమో కొంతమందిని చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది. ఏమీ లేకపోయినా గర్వపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. యెజెబెలు ఆహాబు జీవితాలు అలాగే ఉన్నాయి. యెజెబెలు ప్రియులారా ఫోనీషియన్స్ అనబడే జాతికి చెందిన ఆమె. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ప్రక్కనున్న దేశం నుండి యెజెబెల్ వచ్చింది. ఆహాబును అంగీకరించిన తర్వాత, ఏమండి ఆహాబు గారు, మీరు ఆరాధించే జీవం గల దేవుని నేను కూడా ఆరాధన చేస్తాను, మనిద్దరం కలిసి దేవునికి మహిమకరంగా ఉందాము, ఎక్కడో ఉన్న నన్ను ప్రభువు నన్ను తీసుకొచ్చి ఇంత గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చాడు రాణిగా ఉండడానికి, ఇద్దరం కలిసి దేవునిలో వాడబడదాం అని చెప్పాల్సిన యెజెబెలు ఆహాబు హృదయాన్ని అన్య దేవతల వైపు త్రిప్పేసింది.
అంత మాత్రం కాకుండా వారిద్దరూ కలిసి దేవుని ప్రవక్తలను హింసిస్తూ అబద్ధ ప్రవక్తలను పోషించేవారుగా ఉన్న ఆ కాలంలో దైవజనుడైన ఏలియాను ప్రభు ఎన్నుకున్నాడు. ఎలైజా యొక్క బర్త్ ఎలా జరిగిందో మనకు తెలియదు, అతని చైల్డ్హుడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా దేవుని చేత పంపబడిన దైవజనుడిగా ఏలియా వచ్చాడు. ఆహాబు ముందు సవాలు చేశాడు. యెజెబెలును ప్రియుల ఆహాబును సవాలు చేసి, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుని నామం పేరట అద్భుతం జరిగేంత వరకు కూడా ఈ భూమి మీద లేదా ఈ రాజ్యంలో 3.5 సంవత్సరాల వర్షమైన మంచైనా కురవదు. ఎందుకంటే బయలు ప్రవక్తలు, బయలును ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా వర్షాలు కురిసేది బయలు వలనే, పంటలు పండేది బయలు వలనే. బయలును వారు గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ అని పిలిచేవారు. పంటలు పండాలంటే బయలు అనుమతి ఉండాలి, వర్షాలు పడాలంటే బయలు కనికరించాలి, ఆ బయలు దేవత ఒప్పుకుంటేనే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయని వాళ్ళు నమ్ముతుండేవారు. కాబట్టే ఏలియా కొంచెం కఠినమైన ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ప్రజల కన్నులు తెరవబడాలంటే వర్షం కురిపించేది బయలు కాదు అని, పంటలు పండడానికి సహకరించేది బయలు కాదు అని ప్రజలకు అర్థం అవ్వాలంటే నువ్వు వర్షం కురిపించద్దు నాయనని ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరాలు. గింజుకున్న ఉండొచ్చు వాళ్ళందరూ కూడా, బయలు ప్రవక్తలందరూ కూడా, బయలా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమన్నా వెకేషన్కి వెళ్ళావా, ఎండు మొక్కలు పట్టించుకోవట్లేదు, వర్షాలు లేవు, మంచు లేదు, పంటలు లేవు, ఎటుపోయావు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపడేంతగా ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కానీ ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం ఇచ్చాడు. ఈ విషయాలని మనకు తెలిసినాయి. అయితే ఒక సందర్భం రోజున ఏలియా బయలు ప్రవక్తలందరినీ కూడా మౌంట్ కార్మెల్కి పిలిచాడు, కర్మెలు పర్వతానికి పిలిచాడు. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన ప్రతిసారి కర్మెలు పర్వతానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద కాసేపు ప్రార్థన చేసుకుని అక్కడ ఉన్న సంఘటనలన్నీ చూడాలని, ఎవరైనా టీం వస్తే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మౌంట్ కార్మెల్కి వెళ్తూ ఉంటాను. ఆ మౌంట్ కార్మెల్ మీద దైవజనుడు ఏలియా ఒక వీరోచితమైన ప్రార్థన చేశాడు. ఆ బయలు ప్రవక్తలందరూ కూడా ఒక ప్రక్కన, ఏలియా ఒక ప్రక్కన ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఒక పోటీ లేదా ఒక యుద్ధం జరిగింది. బయలు నిజంగా ఆరాధికురాలైతే, ఆరాధనీయుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి ఇప్పుడు మనం ఏదైతే టాస్క్ పెట్టుకున్నామో ఆ టాస్క్ని కంప్లీట్ చేయమని చెప్పండి. అలా కాని పక్షంలో నేను ప్రార్థన చేస్తాను, జీవం గల దేవుని నామం పేరట అద్భుతం జరుగుద్దని ఏలియా బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడి దేవుని కోసం జీవించడానికి ఇష్టపడిన ఏలియా వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, వారి వలన కాలేదు. ఏలియా వచ్చాడు, తాను చేయాల్సిన పనులేవో చేశాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, నేను నీ సేవకుడినై ఉన్నానని వీరందరూ తెలుసుకున్నట్లుగా ఒక అద్భుతం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి దేవుడు అగ్నిని కురిపించి అక్కడున్న ఆ బలి పశువును మాత్రమే కాకుండా ఆ బలిపీఠాన్ని, ఆ లోపల కందకంలో ఉన్న నీటిని కూడా దేవుడు ఆవిరయ్యేలా చేయడాన్ని బట్టి అక్కడ దేవుడు గొప్పవాడని రుజువు చేయబడ్డాడు. ప్రజలందరూ కేకలు వేయడం ప్రారంభించారు. ఎలైజా, ఎలైజా అని కేకలు వేశారు. ఎలైజా అనే మాటకు యెహోవాయే దేవుడు అని అర్థం, యెహోవాయే దేవుడు అని అర్థం. ఎప్పుడైతే ఆ సెలబ్రేషన్ జరుగుతుందో ఏలియా లేచాడు. లేచి బయలు ప్రవక్తలందరినీ పట్టుకోండి, వారందరినీ కూడా ఒక దగ్గర తీసుకురండి అన్నప్పుడు కీషోను వాగు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా వారందరినీ హతము చేసినట్టుగా, వధించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద స్పిరిచువల్ మెసేజ్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ కాంటెక్స్ట్ టుడే? ఇక్కడ రాయబడిన ఈ ఆధ్యాత్మిక అనుభవాల్లోంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, బయలు ప్రవక్తలు ఎక్కడున్నారు అంటే వారు నీ హృదయంలోనే ఉన్నారు. ఇక్కడ రాయబడిన బయలు ప్రవక్తలు ఎవరో కాదు. కొన్నిసార్లు మన హృదయాల్లో మనం ఉంచుకుంటున్న బయలు ప్రవక్తలే మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక గమనానికి వారు ఆటంకంగా కనబడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీవు బయలు ప్రవక్తలు వధించాల్సిన సమయం వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు బీ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ జస్ట్ టు గ్లోరిఫై హిస్ నేమ్, ఇఫ్ యూ లైక్ టు సీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన పరిపక్వతను చూడాలి అంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని సంకల్పాలని ద్వారా నెరవేర్చబడాలంటే, ఎందు నిమిత్తం దేవుడు నిన్ను కలుగు చేశాడో, ఎందు నిమిత్తం దేవుడు నీ కోసం సిలువలో మరణించారో, ఎందు నిమిత్తం ఆయన నీ కోసం పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తున్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఈరోజు నీ జీవితంలో బయలు ప్రవక్తలను వధించాల్సిన సమయం వచ్చింది. నీ అభివృద్ధికి ఆటంకంగా నిలబడుతున్న బయలు ప్రవక్తలు, నీ ఆధ్యాత్మిక ఉన్నతికి భయంకరమైన ఆటంకంగా నిలబడుతున్న బయలు ప్రవక్తలు ఈరోజు నువ్వు వధించగలవా? దేవుని వాక్యం అనే ఖడ్గం మన చేతిలో కలిగి ఉండి మన జీవితంలో ఉన్న బయలు ప్రవక్తలను వధించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు.
ఆ బయలు ప్రవక్త లక్షణాలు ఏంటి? కొన్ని సందర్భాల్లో మన జీవితాలు అలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి, లేదా అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉంటాం. నేను లిటరల్గా ఆ ప్రాఫిట్స్ ఆఫ్ బాల్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మన జీవితాల్లో కనబడే వారి లక్షణాలు, ద స్పిరిట్ ఆఫ్ బాల్స్ ప్రాఫిట్స్, బయలు ప్రవక్తల యొక్క స్వభావము కొన్నిసార్లు మనలో కూడా కనబడుతూ ఉంటుంది. ఆ స్వభావాన్ని దేవుని వాక్యంతో మనం ఏం చేయాలి చెప్పండి? జయించాలా. దేవుని వాక్యంతో మనం జయించాలా. బయలు ప్రవక్తలు ఎలాంటి వారు అని ఆలోచన చేస్తే, నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు లేఖనానుసారంగా మీతో మాట్లాడితే జాగ్రత్త గమనించిన. మొట్టమొదటిగా బయలు ప్రవక్తలు యెజెబెలు ద్వారా పోషించబడుతున్నారు. అందరూ చెప్పండి, వారు ఎవరి చేత పోషించబడుతున్నారు? యెజెబెలు ద్వారా పోషించబడుతున్నారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే అందులో ఈ మాటను మనం చూస్తాం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులందరినీ యెజెబెలు పోషించుచున్న, చూడండి, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది. 450 మంది చాలండి. ఈ 450 మంది బయలు ప్రవక్తలు ఎవరి ద్వారా పోషించబడుతున్నారు అన్నమాట? అందరూ చెప్పాలి గట్టిగా, ఎవరి ద్వారా పోషించబడుతున్నారు? యెజెబెలు ద్వారా పోషించబడుతున్నారు. అంటే యెజెబెలు వీరి పోషణకు ఆధారంగా ఉంది. యెజెబెలు వీరి యొక్క ఆ సమృద్ధికి సోర్స్గా కనబడుతుంది. వీరి జీవితంలో ఏది జరగాలన్నా యెజెబెలు నిర్ణయం ద్వారా జరగాల్సి వస్తుంది. అనగా ఈ బయలు ప్రవక్తలను ప్రేరేపిస్తుంది, పోషిస్తుంది యెజెబెలు అనే ఆ భయంకర స్త్రీ. వారి చేతుల్లో, ఆహాబు యెజెబెలు చేతిలో ఈ బయలు ప్రవక్తలు ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యెజెబెలు ఆత్మ ఈ బయలు ప్రవక్తలు నడిపిస్తూ ఉంది. చాలాసార్లు మనం దేవుని బిడ్డలను పిలిపించుకుంటున్నాం. మా అమ్మగారు చాలా ప్రార్థనాపరురాలండి, మా తండ్రి గారు చాలా గొప్ప సేవకులండి, మా తాత ముత్తాతలు చాలా మందిరాలు కట్టించారండి, ఆర్ఫనేజీలు కట్టించారండి, ఎన్నో ఎకరాలు కొనిపెట్టి ఈ రోజున అక్కడ చాలా చక్కని సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మా కుటుంబం లెగసీ అలాంటిదండి, మా కుటుంబ చరిత్ర అలాంటిదండి, మా వంశం ఎలాంటిదండి చాలాసార్లు అంటున్నావు. కానీ నీవెందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు? నీవెందుకు దేవుని దగ్గరగా జీవించలేకపోతున్నావు? ఆత్మలో ఎందుకు ఫలించలేకపోతున్నావు? అంటే నీలో కొన్ని అనుభవాలు యెజెబెలు ద్వారా ప్రేరేపించబడుతున్నాయి. యెజెబెలు ద్వారా పోషించబడుతున్న ప్రవక్తలు నీ హృదయంలో ఉన్నారు. ఇప్పుడు యెజెబెలు ఎలాంటిది అని తెలుసుకుంటే యెజెబెలు యొక్క ఆ ప్రవక్తల యొక్క స్థితిగతులు కూడా మనకు అర్థమవుతుంటే, యెజెబెలు విగ్రహారాధికురాలు. నిజ దేవుని గురించి ఆమెకు తెలిసినప్పటికీ కూడా హృదయాన్ని కఠినం చేసుకుని దేవునికి అయిష్టంగా బ్రతికిన స్త్రీ యెజెబెలు. అలాంటి ఆత్మ కొన్నిసార్లు బహుశా నిన్ను కూడా ప్రేరేపణ చేస్తుందేమో. దేవుని ఆరాధించాల్సిన నీవు, దేవుని స్తుతించాల్సిన నీవు, ఆయన గణపరచాల్సిన నీవు బహుశా నీ జీవితంలో కూడా ఏవో రకమైన విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నావేమో. డబ్బు ఒక విగ్రహం అవ్వచ్చు కొంతమందికి, పేరు సంపాదించడం కొంతమందికి విగ్రహం కావచ్చు, లేదా ఆస్తులు అంతస్తులు సంపాదించిన విగ్రహం కావచ్చు, మనుష్యుల విగ్రహాలు లోపల పెట్టుకుని ఉండొచ్చు, రాజకీయవేత్తలు బహుశా కొన్ని సందర్భాల్లో నీకు విగ్రహాలుగా మారిపోవచ్చు, సినిమా యాక్టర్లు బహుశా కొన్నిసార్లు నీకు విగ్రహాలుగా మారిపోవచ్చు. భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్న వారు నీ హృదయంలో చోటు సంపాదించుకున్న పరిస్థితుల్ని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ బయలు ప్రవక్తలు ఈరోజు నువ్వు వధించాలి, నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదం చూడాలి అంటే. యెజెబెలు ద్వారా పోషించబడుతున్న వారు వీళ్ళందరూ కూడా. ఆ యెజెబెలు ఎలాంటిదంటే దేవుని ఎరుగని స్త్రీ, విగ్రహారాధికురాలు, దేవుణ్ణి అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నామే. అంత మాత్రం కాకుండా యెజెబెలు స్పిరిట్ ఎలాంటిది అంటే దుష్టత్వము మరియు దౌర్జన్యము ఆమెలో కనబడతా ఉంది. దేవుని ప్రవక్తలైన వారిని చంపేస్తుంది. చెప్పండి, లోక సంబంధమైన బయలు ప్రవక్తలు ఏం చేస్తుంది? పోషిస్తూ ఉంది. చాలాసార్లు బహుశా అలాంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉన్నాయేమో. దేవుని లక్షణాలను త్రొక్కుపెట్టేసి లోక సంబంధ లక్షణాలు మనలో పెరుగుతున్నాయేమో. దేవుని లక్షణమైన ప్రేమ మనలో కనబట్టలేదు. చాలాసార్లు ప్రేమ గురించి ఎన్నో పాటలు పాడతాం, ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తాం, ప్రేమ గురించి ఎన్నో ఆర్టికల్ని చదువుతాం, ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నానని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తాం. కానీ నిజంగా మన హృదయాల్లో ప్రేమ ఉందా? దైవిక లక్షణాలను బ్రతికించే వారంగా మనం ఉన్నామా, లేదా సాతాను లక్షణాలను బ్రతికించే వారంగా ఉన్నాం? ఆలోచించే. చాలాసార్లు మన జీవితాల్లో ప్రేమహీనత, భక్తిహీనత, దౌర్జన్యము, గర్వము, అహంభావము, దేవునికి విరోధమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చేస్తున్నాయేమో పరిశీలన చేయాలి. దేవునికి ఇష్టం కాని విషయాలు మన జీవితంలో ఏమన్నాయో పరిశీలన చేయాలి. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే అన్నారు, చాలామంది
బయటి నుండే వచ్చేవేవో మనిషిని అపవిత్రపరుస్తాయని ఆలోచనలో ఉన్నారు. మొదటి శతాబ్ద కాలంలో శాస్త్రులు పరిశీలన అనే వాళ్ళు లీగలిజాన్ని వారందరూ కూడా కలిగి ఉన్నారు. దే వర్ వెరీ లీగలిస్టిక్. అంటే అర్థం ఏంటన్నమాట, భౌతిక సంబంధమైన ఎన్నో ట్రెడిషన్స్, రిచువల్స్ ఫాలో అయితేనే మనం దేవుని మెప్పించగలం, దేవునికి మహిమకరంగా బ్రతకగలం, రక్షణ పొందగలం అనే ఆలోచనలో వారు ఉంటూ ఆఖరికి వారు ప్రతి సమయంలో కూడా చేతులు కాళ్ళు చాలా శుభ్రంగా కడుక్కునేవారట. బాహ్య సంబంధమైన పరిశుద్ధతే, బాహ్య సంబంధమైన పరిశుభ్రతే వారికి ముఖ్యంగా ఉండేది. కానీ యేసు ప్రభు వారిని ఖండించాడు. మీరు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు చాలాసార్లు అనుసరిస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకం చేసేస్తారని యేసు ప్రభు వారిని గద్దించాడు. అంటే యేసు ప్రభు ఉద్దేశం నువ్వు చేతులు కాళ్ళు కడుక్కోవద్దని కాదు, స్నానం చేయొద్దని కాదు, పరిశుభ్రంగా ఉండక్కర్లేదు అని దేవుడు చెప్పలేదు. కానీ బాహ్య సంబంధమైన పరిశుభ్రతే పరిశుద్ధత అనుకుంటున్నారు కొంతమంది. అది దేవుడు మెచ్చలేదు. పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించింది, నీ లోపల ఉన్న అంతరంగానికి సంబంధించింది పరిశుద్ధత. బాహ్య సంబంధమైన పరిశుభ్రత కొన్ని సందర్భాల్లో నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ లోపలున్న పరిశుద్ధత నీకు దేవునితో సత్సంబంధం నెలకొల్పుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పటికీ కూడా చాలామంది మత శాఖల్లో ఉన్నవారు, మతాల్లో ఉన్నవారు ఎంత పరిశుభ్రత మెయింటైన్ చేస్తారంటే రోజుకు ఒక 5 సార్లు స్నానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఏదన్నా పని చేయాలంటే స్నానం, ఏదన్నా ఒక పూజ చేయాలంటే స్నానం, ఏదైనా వాళ్ళు అనుకున్నట్టుగా మత సంబంధమైన కార్యక్రమాలు చేయాలంటే శుభ్రంగా స్నానం చేయడం. పరిశుభ్రంగా ఉంటే మనం దేవుడికి చాలా ఇష్టం అనుకుంటారు చాలామంది. మరికొన్ని మత శాఖల వారు ఆరాధించే స్థలానికి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు చాలా శుభ్రంగా కడుక్కుంటారు. చేతి వేళల్లో ఆ ఫింగర్స్లో ఆ మట్టి కూడా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ మట్టి కనుక చేతి వేళల్లో ఆ గోళల్లో ఉంటే దానిలోంచి సైతాన్ వచ్చేస్తాడు అనుకుంటారు చాలామంది. చేతి వేళల్లో మట్టి ఉంటే దానిలోంచి సైతాన్ వచ్చేస్తాడని చెప్పి చాలా శుభ్రంగా కడుక్కుంటేనే కానీ వారు ఆరాధించే మత స్థలాలకి వారు వెళ్ళరు. బాహ్య సంబంధ పరిశుభ్రత చాలామంది పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే లేఖనాలు సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బయట నుండి వచ్చేది ఏది కూడా నేను అపవిత్రపరచట్లేదు, కానీ హృదయంలోంచి వచ్చేదే మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. యెజబెలు ఆత్మచేత నింపబడిన బయలు ప్రవక్తులు, యెజబెలు ద్వారా పోషించబడుతున్న బయలు ప్రవక్తులని మనం ఆలోచన చేస్తూ ఉంటే వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారనగా, యెజబెలు లాంటి లక్షణాలే వారిలో కూడా ఉన్నాయి. దేవుని లక్షణాలను తొక్కిపెట్టడం, లోకసమన అనుభవాలను హెచ్చించడం. అలాంటి అనుభవం మనలో ఉందా? గర్వం నీలో ఉందా? అహంభావంతో ఉంటున్నావా? చాలా సందర్భాల్లో క్షమించలేని పరిస్థితులని ఉన్నావా? ఎవరి మాట వినని ఆ దురుసుతనం నీలో ఉందా? ఎవరైనా పలకరిస్తే మాట్లాడని ఆ భయంకరమైన ఒక మాటల అనుభవాన్ని ఏమనాలి అంటే, అదొకలాంటి గర్వమో లేకపోతే అమాయకత్వమో తెలియదు. కొంతమంది ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే చెప్పారు అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆ సిస్టర్ ప్రైజ్ లార్డ్ చెప్పారు, ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దామని, కానీ ఆ బ్రదర్ ప్రైజ్ లార్డ్ చెప్పారు, పలకరిద్దామన్న ఆలోచన చాలా ఉండదు. మీకు అనిపిస్తే మీరు చెప్పుకోండి, మాకు మాత్రం అనిపించట్లేదు అన్నట్టుగా హృదయాన్ని కఠినం చేసుకునే వాళ్ళు చాలామంది. ఏం సాధిస్తావు ఆఖరికి? ఒక కాకట ఇదివరకు ఉండేదట, అది ఒక రోజున ఎక్కడో బూడిది కనబడితే నామాలు పెట్టుకుందంట. అది అప్పటి నుంచి దాన్ని నామాల కాకి అని పిలవడం మొదలుపెట్టారు. అది ఎవరితో కలిసేది కాదట. మిగతా కాకులు రా కావ్ కావ్ అంటే నేను రాననేది. ఎందుకోసం అంటే నా మీద ఏమున్నాయి? నామాలు ఉన్నాయి. నామాల కాకి, నన్ను ముట్టక నామాల కాకి అనే సామెత బహుశా అలాగే వచ్చిందేమో. 3 నామాలు పెట్టుకున్నాను, ఎవరు ముట్టుకోవద్దు, ఐఎమ్ సో స్పెషల్ అంటే కాకులు చూసే ఆహా స్పెషల్ అనుకుని వదిలేసే. ఒకరోజు ఎవరో మీలాంటి వాళ్ళు క్యాట్ బాల్ తీసుకుని ఒక నున్న ట్రాయ్ పెట్టి టక్మని రిలీజ్ చేసి కొట్టగానే సరాసరి వచ్చిన నామాల కాకి తల మీద తగిలేసింది. కింద పడిపోయి, ఎవరైనా వస్తారా, కొంచెం నన్ను ఎవరైనా కాపాడతారా, ఎవరైనా నాకు నీళ్ళు ఇస్తారా, నన్ను లేవనదీస్తారా అని చూస్తూ ఉంటే ఎవరు వస్తారు? ఎవరు రాలా. ఎందుకంటే నువ్వు స్పెషల్ కదా, మరి ఐఎమ్ స్పెషల్ అన్నావు కదా. నీ బాధపడుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఎవరు రావట్లేదు. ఎందుకోసం తెలుసా? నీవన్నీ కలిగి ఉన్నప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించావు కాబట్టి. నీ కుటుంబాన్ని నీ దగ్గరికి రానివ్వలేదు, నువ్వు నీ తోబుట్టులు నీ దగ్గరికి రానివ్వలేదు, నీ ఆడపొడుచులు నీ దగ్గరికి రానివ్వలేదు, తోడి కోడలు నీ దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే నీకు ఆ రోజున అన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి. రేపొద్దున ఏదైనా అయితే ఎవరు వస్తారమ్మా? ఎవరు వచ్చి నన్ను ఆదరిస్తారు? ఆలోచించే ఒకసారి. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీళ్లు పోయేవానికి ఏం పోయబడతాయి? నీళ్లు పోయబడతాయి అన్నాడు బైబిల్లో. నీళ్లు పోసే అనుభవం నీలో ఉంటే, ఇతరులకు సహాయం చేసే లక్షణం నీలో ఉంటే, రేపొద్దున ఏదైనా నీకు ఇబ్బంది వస్తే
ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా అనేక మంది నీకు మేలు చేయడానికి ముందుకు వస్తారు. యెజబెలు ఆత్మ దౌర్జన్యంతో కూడిన పరిస్థితి. ఈ బయలు ప్రవక్త లాంటి లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాటిని చంపివేయమంటున్నాడు. లేఖనాలను మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు ఓ చక్కని మాటను రాస్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ మాట వాడాడు. ఆ మాటను పరిశీలన చేద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మీలో జారత్వమే గాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే ఏ గాని, విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను వీటి ఎత్తకూడదు. పేరైనా సరే మీరు ఏం చేయకూడదట, ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు ఇదే తగినది. పరిశుద్ధులకు తగినది. తగినది. కృతజ్ఞతావచనమే మీరు మీరు ఉచ్చరింపవలెను మాట్లాడితే కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి. మీరు బూతులైనను, ఆ. పోకిరి మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. చెప్పండి, ఇవి మీకు తగవు. దేవుని బిడ్డలను పిలిపించుకున్న వారికి తగనవి కొన్ని ఉన్నాయి. ఇవి మీకు తగవు, ఇవి మీకు ఫిట్ కావు. మీరు దేవుని మార్గాల్లో నివసించాలంటే, దేవుని మార్గాల్లో నడవాలి అంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే మీరు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. యునైటెడ్ స్టేట్స్లో అంతరిక్ష పరిశోధనశాల ఉంది. దాన్ని నాసా అని పిలుస్తారు, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చాలామంది ఆస్ట్రోనాట్స్ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు స్పేస్లోకి వెళ్ళడానికి. చంద్రుడి మీదకి వెళ్ళాలన్నా, స్పేస్లోకి వెళ్ళాలన్నా, ఆ స్పేస్ షటిల్లో పనిచేయాలన్నా, స్పేస్ సెంటర్లో పనిచేయాలన్నా వాళ్ళందరికీ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సరే, నేను నాసా చాలాసార్లు విజిట్ చేశాను, నాకు చాలా ఇష్టం. వెళ్ళి చూస్తూ ఉంటాను, పరిశీలన చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాసాలో స్పేస్ సూట్లు తయారు చేసే ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాను. ఎవరైనా స్పేస్లోకి వెళ్ళాలి అంటే ఆ సూట్ వేసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. వైట్ కలర్లో ఉంటుంది ఆ సూట్. మనిషి కన్నా చాలా ఎక్కువ బరువే ఉంటుంది, కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత బరువు ఉండదు కాబట్టి ఈజీగా మోయగలుగుతారు. ఇక్కడంటే బరువు అనిపిస్తుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత పెద్ద బరువు అనిపించదు. ఆ స్పేస్ సూట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది అంటే వాళ్ళు చెప్పారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దండి అన్నాడు. అప్పుడు నేను ఆ బ్రదర్ని ఇలా పిలిచి, ఇది వేసుకోకపోతే ఏమైందని అడిగాను. ఇది ఖచ్చితంగా వేసుకోవాలంటే ఏముండదండి, వేసుకోకపోతే ఏమైంది, పైకి వెళ్ళిన డెడ్ బాడీ పంపించేస్తారు కింద. కానీ స్పేస్లో ఉండాలి అంటే స్పేస్ సూట్ వేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్నే కొనుక్కున్నాను కళాంజలి పట్టు చీరని ఏమైనా కట్టుకున్నానంటే, అమ్మ కుదరదమ్మా, ఇక్కడ స్పేస్లో ఉండాలన్నవాడు ఆ సూటే వేసుకోవాలి. నేను ఎందుకు కట్టుకోకూడదు పట్టు చీరని గొడవ వేసుకుంటే ఆఖరి వాళ్ళు కట్టుకోమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఉపయోగిస్తారంటారు. దేనికోసం? ఫ్యూనరల్ సర్వీస్కి. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలోనే ఉండాలన్నప్పుడు ఆ విధానానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత ఆ స్పేస్ సూట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తిరుగుతుంటే ఒక చోటకు వచ్చేసరికి ఒక ఆమె ఇంతే టేబుల్ ఉంది, దాని మీద ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకుని ఉంది. స్పేస్లో ఉండాలనుకున్నాడు అవి మాత్రమే తినాలట. ఏమున్నాయని చూస్తే అందులో ఏముందంటే అన్ని పౌడర్సే. ఆరెంజ్ పౌడర్స్ కానీ, యాపిల్ కానీ, ఇవన్నీ కూడా వారు చాలా జాగ్రత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత వారు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వారు ఏదైతే అక్కడ డిస్ప్లే చేస్తారో ఆహారాలు మాత్రమే తినాలి. ఏమంటే ఇక్కడ చింతపండు పులిహోర దొరుకుద్దండి అంటే కుదరదు. అక్కడ నువ్వు పులిహోర తిన్నావంటే చచ్చిపోతావు. అక్కడ వాళ్ళు నిర్దిష్టంగా ఉంచిన ఫుడ్ ఐటెం ఏదైతే ఉందో దాన్ని చాలా కంప్రెస్ చేస్తారు. ఆ ఫుడ్ని, ఆ వెయిట్ని కంప్రెస్ చేసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత దాన్ని వాటర్లో కలుపుకుని దాన్నే తీసుకుంటారు వాళ్ళు. అది తింటేనే అక్కడ బ్రతుకుతారు. అది అలా తింటేనే వారు ఉంటారు అక్కడ. ఏది పడితే తింటానంటే కుదరదు. ఏమంటే ఇక్కడ చికెన్ దొరకదా అండి? కొబ్బరి అన్నం చికెన్ ఏమైనా దొరుకుద్దా? మటన్ కర్రీ ఫ్రై ఏమైనా దొరుకుద్దా అంటే భూమి మీదకి వెళ్ళిన తిరిగాని ఇక్కడ మాత్రం తిన్నామంటే ఏమైపోతావు? చచ్చిపోతావు. దేవుని లేక నువ్వు సెలవిస్తాను, పరిశుద్ధులకు తగనివి కొన్ని ఉన్నాయి. నువ్వు దేవుని రాజ్య ప్రతినిధిగా నువ్వు బ్రతకాలి అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, ద హైయర్ యూ వాంట్ టు రీచ్, నీవు ఎంత ఎక్కువగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనుకున్నావో నీ జీవితంలో తగని వాటిని నువ్వు ప్రక్కన పెట్టాలి. అందును బట్టి పౌలు మహాశయుడు చాలా క్లియర్గా ఆ మాటలను అక్కడ రాశాడు.
కొలస్సీలకు రాస్తూ కూడా అపోస్తలుడైన పౌలు ఇదే మాట అంటాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఈసారి 5వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరేం చేయాలా? చంపేయండి. ఇవి గనక మీరు బ్రతకనిచ్చారంటే మీ ఆధ్యాత్మిక జీవితానికి వారు ఆటంకంగా నిలబడతారు. బైబిల్లో ధనాపేక్షను కూడా దేంతో పోల్చాడు చెప్పండి? పౌలు గారు ఇక్కడ రాశాడు కదా, విగ్రహారాధన అయినా ధనాపేక్ష అన్నాడు. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బు సంపాదించడం తప్పు కాదు. మనందరం పని చేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అని ఉందా లేదా? బైబిల్లో ఉంది. అందరం పని చేయాలి, అందరం డబ్బులు సంపాదించాలి, అందరూ తప్పేం కాదు. కానీ డబ్బు సంపాదనే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే, డబ్బు ఉంటే చాలు, ఇంకెవ్వరూ నాతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే, ధనాపేక్షలో మునిగిపోయి దేవుణ్ణి ప్రక్కన పెడితే, ధనాపేక్షలో పడి దేవుని సంఘాన్ని నిర్లక్ష్య పెడితే, ధనాపేక్షలో పడి ప్రార్థనా జీవితాన్ని, వాక్య అనుభవాలను, సాక్ష్య జీవితాన్ని, దేవుని సువార్త పనిని నువ్వు ప్రక్కన పెట్టేస్తే నీ అంత దురదృష్టవంతుడు మరొకడు లేడు. విగ్రహారాధన ధనాపేక్ష. ధనం మనందరికీ అవసరమే, కానీ అది ఎంతవరకు మనకు ఉండాలో, ఎంతవరకు మనకు అవసరమో అంత ధనాన్ని మనం కలిగి ఉండడం, వాటి కోసం పని చేయడం పొరపాటేం కాదు. కానీ చాలామంది ఈ ధనాపేక్ష మాయలో పడి విపరీతమైన ఇబ్బందుల్లో పడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ట్రయింగ్ ఫర్ ఈజీ మనీ నవ్ డేస్. చాలా ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయని పరిశీలన చేస్తారు. కష్టపడడం చేత కావట్లేదు, పని చేయడం చేత కాదు, మనసు ఉపయోగించి, మెదడు ఉపయోగించి, ఏమైనా స్కిల్ ప్రజెంట్ చేసి కష్టించి పని చేసి డబ్బులు సంపాదించడం ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడడం లేదు. కానీ ఈజీ మనీ ఎక్కడుందా? లాటరీ టికెట్లు ఎక్కడ అమ్ముతున్నారు అనుకుంటారు చాలామంది. లాటరీ లేదంటే ఎక్కడో 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు అనగానే ఇంకా అది అవునా కాదా, నిజమా కాదా పరిశీలన చేయకుండా 1000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలట అని చెప్పి వాళ్ళు మాత్రమే కాకుండా అందరితో కూడా ఏం చేస్తారు? కట్టేస్తారు. ఎప్పుడైనా సరే జాగ్రత్త వినండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు నువ్వు 10,000 ఇచ్చావంటే రేపొద్దున 1,00,000 రూపాయలు ఇస్తానంటే నమ్మకండి. 10,000 రేపొద్దుకు 1,00,000 రూపాయలు అవ్వవు. నేను చెప్తున్నా, ఏ రూపంలో కూడా అవ్వవు. బ్యాంకులో వేస్తే 10,000 ఒక 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో లేకపోతే 6 సంవత్సరాలకో 10కి 10 20 ఎత్తన్నారు. ఎప్పుడు 6 సంవత్సరాల తర్వాత రేపొద్దున నీకు 1,00,000 రూపాయలు ఎక్కడ నుండి తీసుకొస్తాడు ఆ వ్యక్తి? ఖచ్చితంగా దాని వెనక ఏదైనా దురుద్దేశం ఉండాలి, లేకపోతే ఆయన బిల్ గేట్స్ గారు మనోడైనా ఉండాలి. అంతేనా? నాకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తాను, అందును బట్టి కొంచెం నమ్మకం కుదరడానికి నాకు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఎత్తాడు బిల్ గేట్స్ గారు మనోడన్నా అయి ఉండాలి, లేకపోతే మోసం అన్నవి ఉండాలి. అక్కడ ధనాపేక్షలో పడి ఎంతమంది ఈ రోజున బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. జాగ్రత్త సుమా, నీది కాంతి నువ్వు ఎప్పుడు ఆశించొద్దో. లేఖనం అదే చెబుతుంది, మనకు కలిగి ఉన్న వాటిని బట్టి ఎలా ఉందని చెప్పండి? తృప్తి కలిగి ఉందో. స్తోత్రం చెప్పండి. చాలామంది చెప్పట్లేదు. కొన్ని పదాలు కొంతమందికి ఇష్టం ఉండలేదు. దిస్ ఈస్ ఫ్యాక్ట్, దిస్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. గెహాజీ ప్రయాసపడ్డాడు ఈజీ మనీ కోసం. ఏమైపోయింది? జీవితం ఇబ్బందులు పడిపోయాడు. ఆ మాత్రం ఎలీషా గారు ఇవ్వలేరా గెహాజీకి? ఆ వస్త్రాలను వెండి ఎలీషా గారిని అడిగితే ఇవ్వలేడా? ఎంతమందికి సహాయం చేయలేదు ఎలీషా గారు? అయ్యా అప్పుల పాలేమైపోయా, నా భర్తని అప్పులు చేసేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అప్పుడు వాళ్ళందరూ మా మీద పడ్డారంటే ఆ కుటుంబాన్ని గట్టెక్కించలేదా దైవజనుడు ఎలీషా? మేలు చేయలేదా ఆ వ్యక్తికి? షూనేమీరాలు స్థలాలు, ఆమెకున్న ఇళ్ళన్నీ కూడా ఎవరు ఆక్రమించుకున్నారంటే రాజుగారితో మాట్లాడి మళ్ళీ వెనకకి తెప్పించలేదా? రాజుతో మాట్లాడే ఎలీషా. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులు కొన్ని మేలు చేస్తారు, ఎవరితోన్నా మాట్లాడి ప్రజలకు మేలు చేసే అనుభవంలో దేవుని సేవకులు ఉంటారు. ఎలీషా చేశాడు ఆ పని. రాజా నాకు తెలిసి ఈమె, నీకు వేరే రికమెండేషన్ అక్కర్లేదు, దేవుని సేవకుడు నేను చెప్తున్నా, నువ్వు మేలు చేయంటే ఆమె పొలాలు, ఆమెకున్న ఇళ్ళన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు రాజు. ఎలీషా మేలు చేశాడు. ఇంతమందికి ఇంత మేలు చేసిన ఎలీషా గెహాజీ దగ్గరికి వచ్చి, అయ్యా కొంచెం వెండి వస్త్రాలు ఏమంటే ఇవ్వలేడా? వాటి కోసం నువ్వు నయమాను వెనకాల పరిగెత్తావు. నీకు ఏది అవసరం వచ్చినా ముందు దేవుని పాదాల దగ్గర పడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషాని బైపాస్ చేయొద్దు, ఎలీషాని విడిచి పరిగెట్టొద్దు. నువ్వు ఏం మోసుకొస్తున్నావు నీకు తెలియట్లేదు. దేవుణ్ణి మినహాయించి, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని సాన్నిధ్యాన్ని ప్రక్కన పెట్టి ఏదో తెచ్చుకోవాలనుకున్నాడు. ఆఖరి నయమాను నీ విడిచి వెళ్ళి నా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నీకు తెలియట్లేదు కొన్నిసార్లు వేటి కోసం నువ్వు పరిగెడుతున్నావు. లేఖనాలు సెలవుస్తున్నాయి, చంపివేయండి వీటన్నిటిని, ఇవి బతకడానికి వీల్లేదు.
ఈ బయలు ప్రవక్తలు మీలో ఉండడానికి వీల్లేదు. కామాతురతను చంపివేయండి, ధనాపేక్షను చంపివేయండి, అపవిత్రతను చంపివేయండి, జారత్వాన్ని చంపివేయండి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న ఈ మాటలన్నీ కూడా. ఏలియా కీషోను వాగు దగ్గర బయలు ప్రవక్తలు ఏం చేశారు చెప్పండి? హతమార్చాడు. వీళ్ళుంటే ఆ రాజ్యానికి లేదా దేవుని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారిని వధించాడు. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, బయలు ప్రవక్తలకు అనుభవం ఏంటంటే వీరు ద్విమనస్కులు అని బైబిల్లో రాయబడి, రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారుగా ఇక్కడ వారు కనబడుతూ అన్నారు. చూద్దాం, చూడండి. అదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. చెప్పండి, ఎన్ని తలంపులు అంటే ఇవి? రెండు తలంపుల మధ్య మీరు తడబడుతున్నారు. మరి ఇది మనుషులకు చెప్పినట్టు ఉంది కదండి. బయలు ప్రవక్తల కోసం అంటే చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడున్న వారిలో చాలామంది బయలు ప్రవక్తలు దేవుని రాజ్యానికి చెందిన వారే. వారు ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచి, వేరే ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కాదు. వాస్తవానికి జీవంగల దేవుని ఆరాధించాల్సిన వారే ఆ భయంకరమైన ఉచ్చులో పడిపోయి వారు దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు ఉన్నాయి. వీరిలో రెండు తలంపుల మధ్య తడబడే అనుభవం ఉంది. ద్విమనస్సు వీరిలో కనబడతా ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటున్నా కానీ ద్విమనస్సు మనలో ఉంటుంది. రెండు పడవల మీద, చెప్పండి, రెండు పడవల మీద ఏమేయడం? కాలేయడం. జాన్ బన్నీ అనే దేవుని సేవకుడు చెప్పిన మాట చాలాసార్లు మీకు చెబుతున్నాను. మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. చాలామంది దేవుని బిడ్డలు దేవుని మందిరాల్లో దేవదూతల్లా ఉంటారట. చెప్పండి, ఎలా ఉంటారు? వాళ్ళు చూడగానే అమ్మో దేవదూతలే మన మధ్యకి వచ్చేసారు అన్నట్టుగా. కానీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత దయ్యాల్లా మారిపోతున్నారట. ఏమవుతుంది అంటే దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఆ ప్రభావంతో దేవదూతల్లాగే ఉంటున్నారు. కానీ వారిలో భక్తి జీవితంలో నిలకడలేనందువలన, దేవుణ్ణి గట్టిగా పట్టుకోనందువలన వారి ఇళ్లల్లోకి వెళ్ళిన తర్వాత దయ్యాల్లా మారిపోతున్నారు. స్త్రీలనే కాదు, పురుషులు కూడా కొంతమంది పిశాచులు కేర్ ఆఫ్ అడ్రస్లా కొట్టారు. కొంతమంది గృహాల్లో భయంకరంగా అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కేకలేసి అరుస్తూ ఉంటారు. దేవదూతల్లా దేవుని మందిరాల్లో ఉండి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దయ్యాల్లా ఎందుకు మారిపోతున్నాడు? ద్విమనసు చాలా మందిలో కాదు, డ్యూయల్ మైండ్. ఏల్ అని ఒక చేప ఉంటుంది. అది రెండు విధానాల్లో దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని, దాని యొక్క ఉనికిని బరిగెత్తం చేస్తూ ఉంటుంది. చేపల్లోకి వెళ్ళినప్పుడు చేపలాగా ఉంటుంది అంటది. పాముల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? పాములా ఉంటుంది. పాముల మధ్యలోకి వెళ్ళి నేను కూడా మీ జాతే అంటదట. పాములన్నీ కలిపేసుకుంటుంది దాన్ని. ఆ తర్వాత అక్కడి నుంచి అలా వెళ్తుంటే చేపలు కనబడగానే ఎందుకు ఈ గుంపుని ఎందుకు మిస్ అయిపోవడం అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను కూడా మీ జాతిని చేపను అనగానే మళ్ళీ చేపలన్నీ కలిపేసుకుంటాయి. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుని మందిరాల్లో భక్తిపరులుగా ఉంటున్నాము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత భక్తి జీవితంలో నిలబడలేని పరిస్థితి, తడబాటు చెందుతున్నాం. ద్విమనస్సు చాలా మందిలో ఉంది. లేఖనం సెలవిస్తాం, దేవుడు ద్విమనస్కులను ఏం చేస్తారట? ద్వేషిస్తాడని బైబిల్లో ఉంది. ద్విమనస్సు నీలో నాలో ఉండడానికి వీల్లేదు. నువ్వు నిలబడితే ప్రభు కోసం నిలబడు, స్థిరంగా దేవుని కోసం జీవించు. బైబిల్ పట్టుకున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మార్గంలో, దేవుని నీతి మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలి. తద్వారా నీ ద్వారా దేవునికి ఏముంది చెప్పండి? మహిమ ఉంది, ఘనత ఉంది. అలా కాని పక్షంలో ద్విమనస్సును ప్రేమిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఏం చేయాలనుకుంటున్నాను? ఉమ్మివేయాలను. లవోదిక సంఘంతో అదే చెప్పాడు కదా. చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి వస్తే లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీవు వెచ్చగా నేనను చల్లగా నేనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక 15వ వచనం చదువుతున్న ఈ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను లేవు. నీవు చల్లగా నేనను ఉండిన మేలు నీవు వెచ్చగా నేనను చల్లగా నేనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. మీరు బాగా ఎండలో వెళ్తున్నారండి, ఎక్కడో చోట నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్లు నోట్లో వేసుకుని ఉప్పగా ఉన్నాయి. ఏం చేస్తారు? వాటిని ఊసేస్తారు కదా. ఎందుకంటే నీళ్లు చూడ్డానికి ఉన్నాయి, కానీ అవి ఉప్పగా ఉన్న కారణాన్ని బట్టి ఆ నీటిని ఏం చేస్తాం? ఉమ్మి వేస్తాం. దేవుడు కూడా అదే అన్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను ఉమ్మి వేస్తున్నాను. నీవు నాకు అక్కర్లేదు, నేను నిన్ను వాడుకోలేకపోతున్నాను, నీవు నాకు ప్రయోజనకరంగా లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా జియోగ్రఫీని పరిశీలన చేస్తే లవోదికి అనే ప్రాంతం
మైనర్ ఏషియాలో టర్కీ దేశంలో ఒక ప్రాంతాన్ని, ఒక భాగాన్ని చిన్న ఆసియా అని పిలుస్తారు కదా. ఎఫెసు సంఘం నుండి మొదలు పెడితే లవోదిక సంఘం వరకు కూడా 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఈ లవోదిక సంఘం దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన చారిత్రాత్మక అంశం మనం గమనించాలి. లవోదిక సంఘానికి ఇటు ప్రక్కన కొలస్సే అనే ప్రాంతం ఉంది. చెప్పండి, ఏ ప్రాంతం ఉంది? కొలస్సే అనే ప్రాంతం. లవోదికకు ఇటు ప్రక్కన హీరోపాలిస్ అని ఇంకో ప్లేస్ ఉంది. 2 ప్రాంతాల మధ్యలో ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు చరిత్ర చెప్పే అంశం ఏంటంటే, ఈ హీరోపాలిస్లో హాట్ స్ప్రింగ్స్ ఉండేవాట. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి ఊటలు ఉండేవి. ఇప్పటికీ కూడా చాలామంది హీరోపాలిస్ వెళ్ళిన వారు ఆ నీటి ఊటల్లో స్నానం చేస్తూ ఉంటారు. అంటే మరీ చర్మం ఊడొచ్చేసేంత వేడైతే కాదు, కానీ హాట్ స్ప్రింగ్స్ అన్నమాట. దానిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. ఆ హాట్ స్ప్రింగ్స్లో చాలామంది వెళ్ళి ఆ హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేయడం వలన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఎక్కువ మంది టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. దాన్ని హీరోపాలిస్ అంటారు. అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇది కొలసే దగ్గరికి వస్తే కోల్డ్ స్ప్రింగ్స్ ఉంటాయి. అక్కడ చల్లని నీటి ఊటలు ఉంటాయి. అవి కొలసే మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరి దాహాన్ని తీరుస్తాయి అన్నమాట. కోల్డ్ స్ప్రింగ్స్ అక్కడ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం లవోదికలో హీరోపాలిస్ నుండి కొంత హాట్ స్ప్రింగ్స్, ఇటు కొలసే నుండి కొంత కోల్డ్ స్ప్రింగ్స్ వచ్చి లవోదికలో ఆ 2 కలిసిన తర్వాత నులువెచ్చని నీళ్లు ఉంటాయట లవోదికలో. అవి ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎవరైనా అలా దోశలతో పట్టుకుని నోట్లో వేసుకోగానే త్రాగాలనిపించదట. ఎందుకంటే ఆ 2 నీళ్ల మిశ్రమము మంచిది కాదట మానవ దేహానికి. అందులో బట్టి అందరూ ఉమ్మివేస్తారట. లవోదికలో ఎక్కువ మంది నీళ్లు బాగున్నాయని చెప్పి నోట్లో వేసుకోవడం, మళ్ళీ ఊసేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. దేవుడు ఎందుకు వారికి ఆ మాట చెప్పాడు? నేను మిమ్ము నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించిన. ఎందుకన్నాడంటే, వాళ్ళకి ఆ అనుభవం ఏంటో తెలుసు. లవోదికలో చాలాసార్లు ఆ నీళ్లు త్రాగి, అరే బాలేదు, ఇవి నాకు ప్రయోజనకరంగా లేవని నీళ్లు ఉమ్మివేసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు అన్నాడు, నీకు నచ్చని నీటిని నువ్వు ఎలాగైతే ఉమ్మివేస్తున్నావో, నేను కూడా నిన్న అలా ఏం చేస్తానో విసర్జిస్తాను. ఎందుకంటే నువ్వు నాకు ప్రయోజనకరంగా లేవు, నాకు దీవెనకరంగా నువ్వు లేవు, నా రాజ్యానికి విస్తరణకరంగా నువ్వు లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, ద్విమనస్కులు దేవునికి ఎప్పుడు ఉపయోగకరంగా ఉండలేరు. ఈరోజు మనం రక్షణ పొందామంటే, దేవుని రక్తం ద్వారా కడగబడ్డామంటే, దేవుడు తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉందా లేదా? అందరూ చెప్పండి, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఓర్నే దేవుడు మనల్ని ఎవరిని కొనుక్కోలేదు. ఆయన తన రక్తం బట్టి మనల్ని కొనుక్కున్న దేవుడు మనందరం కూడా ఆయన చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలని, ఆయన రాజ్య విస్తరణలో వాడబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. పేతురు భక్తుడు అదే అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభు మనందరిని వెలుగులోని తీసుకొచ్చాడు. ఎందుకు వెలుగులోని తీసుకొచ్చాడు అంటే, మనందరం కూడా దేవునికి ఆయన స్తుతులు, ఆయన స్తోత్రములు ప్రచురం చేసేవారిగా ఉండాలని. వీఆర్ బ్రాట్ ఇన్ టు ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ so that we may proclaim his praises unto nations. ఎక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నా మనం యేసయ్య నామాన్ని ఏం చేయాలని? మహింపరచాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సూటి ప్రశ్న అడగాల, ఎవరికి వారు ప్రశ్నించుకుందాం. అదేంటంటే, నా ద్వారా నా దేవునికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నా ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా? నా ద్వారా దేవుని రాజ్య విస్తరణ జరుగుతుందా? నా ద్వారా క్రీస్తు నామం ప్రకటించబడుతుందా? యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు ప్రకటన చేసే అనుభవాన్ని, అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎంతవరకు మనం ఆ బాధ్యత నెరవేర్చగలుగుతున్నామని పరిశీలించాడు. ఇచ్చాపూర్ అనే ప్రాంతంలో ఒక సహోదరి వైశ్య కుటుంబం నుండి రక్షణ పొందిన ఆమె, నాన్నగారు ఆమె గురించి చాలా ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఆమె రక్షణ పొందిన తర్వాత దేవుని స్వార్థ భారం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. బహుశా వారి సర్కిల్లోనే చాలామంది ఇంకా ప్రభువుని తెలుసుకోక, యేసు ప్రభు అనగానే అదొక లాంటి నిరుత్సాహం. యేసు ప్రభు అనగానే ఆయన ఏదో పరాయి వాళ్ళ దేవుడు అన్నట్టుగా, యేసు ప్రభు అనగానే ఆయన ఏదో మనకు పడ్డన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళందరినీ చూసినప్పుడల్లా ఈమెలో సువార్త భారం పెరుగుతుంది. మీకులాగానే నేను కూడా అలాగే అనుకున్నాను, యేసు ప్రభు అంటే ఎవరెవరో దేవుడని. కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఆయన నా దేవుడు, నా మెస్సియా, నా కొరకు ప్రాణం పెట్టి నా రక్షణ ఆయనలోనే ఉంది అని ఆమె చక్కగా సువార్త ప్రకటించారు. ఆమె భర్త ప్రభువుని అంగీకరించలేదు. ప్రతి నిమిషం వారించేవాడు, ఆమెను వద్దనేవాడు. ఎక్కడికి వెళ్తున్నా, సువార్త కోసం వెళ్తున్నా వద్దనేవాడు. అందుని బట్టి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె సాక్ష్యం పుస్తకంలో రాశారు. ఏమండి, పంటి నొప్పి వస్తుందండి, కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరదండి ఇంటి నుండి. పంటి నొప్పి లేదు, ఏమిలే,
మీరు నమ్మండి ప్రియులారా, ఆమె అలా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళే దారిలో కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ పన్ను పీకించుకుని వచ్చేదట. మంచి పన్నే. ఎందుకు అంటే భర్త బయటికి పంపించడు, సువార్త చెప్పాలని ఈమెకు ఆశ, ఎలా వెళ్ళాలో తెలియదు. అనేక మంది రక్షణార్థమై భర్తగా మాట చెప్పి వెళ్ళి ఓ పన్ను బిగించుకుని వచ్చేదట. అలా కొంతకాలానికి చాలా పళ్ళు బిగించేసుకుందంట ఆమె. దేవుని కొరకు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. బస్సులో వెళ్తుంటే ఆ బస్సులో నిలబడి ధైర్యంగా సువార్త ప్రకటించేది. డ్రైవర్ బస్సు తోలుతున్నాడు, కండక్టర్ టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత బస్సు అలా వెళ్తుంటే ఈమె లేచి ఆ రన్నింగ్ బస్సులో ముందుకు వచ్చి నిలబడి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెబుతుంటే చాలామంది ఆస్ట్రక్, అంటే ఇక ఎవరు ఎదురు మాట్లాడకుండా అలా వింటూ ఉండేవారట దేవుని సువార్త. ఒక స్త్రీ ఇంత ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించడం. వాడబారని పువ్వు అని ఆమె జీవితానికి ఒక టైటిల్ పెట్టి ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవునికి నువ్వు నేను ఉపయోగకరంగా ఉన్నామా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్పిన మాటకు మనం ఎంత కట్టుబడి ఉన్నాం? నశించిపోతున్న నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నశించిపోతున్న నీ భర్త పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వారి నిమిత్తం దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? లేదా ఇంకెంతకాలం ఈ ద్విమనస్సుతో కొట్టుమిట్టాడుతుంటావు? ఒక ప్రక్క దేవుడు కావాలి, ఒక ప్రక్కన లోకము కావాలి, ఒక ప్రక్కన దేవుని ప్రసన్నత కావాలి, ఒక ప్రక్కన లోక స్నేహము కావాలని అన్నీ కావాలనుకుని అనేక సార్లు నువ్వు ఎటూ కాకుండా పోతున్న పరిస్థితి నీలో ఉందేమో. ఈరోజు నువ్వు మారాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కార్యాల కోసం వాడబడే మనసు మనం కలిగి ఉందాం. బయలు ప్రవక్తలో ద్విమనస్సు ఉంది. రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, తడబడుతున్నారు. అందును బట్టే అలాంటి వాళ్ళు జీవితంలో ఉండడానికి వీల్లేదు. కిషోన్ వాగు దగ్గరికి వచ్చి బయలు ప్రవక్తలు ఎందుకు వధించాడంటే నాలో ద్విమనస్సు ఉండడానికి వీల్లేదు. డ్యూయల్ మైండ్ అనే దేవుడు ఎప్పుడు ఇష్టపడడంలా. ఉంటే బలంగా ఉందాం, దేవునిలో స్థిరంగా ఉందాం, గట్టిగా ఉందాం, ప్రభువుని గట్టిగా పట్టుకుందాం. ప్రభు కార్యాల కోసం మనం జీవిద్దాం. మూడో మాట దగ్గొద్దాం. చూడండి, ఈ బయలు ప్రవక్తలు ఎలాంటి వారు అంటే వారు లోక మర్యాదను అనుసరించేవారు అనే మాట అక్కడ మనం చూసాం. చూడండి, లోక మర్యాదను అనుసరించే అనుభవం వారిలో కనబడుతోంది. చదువుదాం. 18:28 చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరీ గట్టిగా కేకలు వేయిచు రక్తము కారునట్టుగా తమ మర్యాద చొప్పున. చెప్పండి, ఎవరు మర్యాదట? తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను ఏం చేశారట? కోసుకొనుచు ఉండిరి. డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ తెలుగులో చెప్పాలంటే ఏమనాలి చెప్పండి? వెరీ గుడ్. కొంతమంది ఏం చెప్తే ఏమవుద్ది అనుకుంటారు. చికిత్స అంటారు కదా. శస్త్రములు అంటే కత్తులు. వీళ్ళు కత్తులతోనూ తమ దేహాలు ఏం చేసేసుకుంటున్నారట? కోసేసుకుంటున్నారట. సరే, ఏలి అన్నాడు, బయలు దేవత నిజంగా ఉంటే పిలవండి, ఈ అద్భుతం ఏదో చేయమనంటే, అయితే ఏలియా నువ్వు నిలబడి చూడు, పిలుస్తామని చెప్పి వీళ్ళు ముందు మెల్లగా పిలవడం ప్రారంభించారు. బయలరా అంటే రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు డప్పులు డమ్మరాలు తీసుకొచ్చారు. ఎవరి చేతిలో వారు డప్పులు డమ్మరాలు తీసుకుని బాగుతూ ఉన్నారు, కొడతా ఉన్నారు. ఈ డప్పులు శబ్దం వినైనా బయలు వస్తుందని రాలా. అప్పుడు అందులోకి అన్నాడు, సార్ ఇంకొక మార్గం ఏమన్నా ఉందంటే, ఏముందా? కత్తులతో కోసేసుకుందాం, రక్తం చూసైనా వస్తుందేమో. వెంటనే వారు కత్తులు తీసుకొచ్చారు, దేహాన్ని కోసేసుకుంటున్నారు. చాలామంది చూడండి, ఈ రోజులు ఇలాంటి ప్రక్రియలను కొనసాగే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అవన్నీ ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు. దేహములు కోసుకోవడం వల్ల తమ భక్తి జీవితాన్ని ప్రదర్శించాలనుకునేవారు. కొన్ని పండుగలకి రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు కొంతమంది తమ దేహాన్ని. తెలుసా మీకు ఆ విషయం? ఆ ఫోటోలు చూస్తే భయం వేస్తూ ఉంటుంది. దెబ్బలు కొడతా ఉంటే అదంతా చెస్ట్ అంతా కందిపోయి బ్లడ్ వచ్చేస్తుంది. అంత భయంకరంగా తమను తాము హింసించుకుంటారు చాలామంది. కొంతమంది మోక్షరాజ్యం వెళ్ళాలని, పరలోక రాజ్యం వెళ్ళాలని శరీరాలను అతి తీవ్రంగా హింసించుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని మత శాఖల వారు కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే వారు ఫాస్టింగ్ చేస్తారు. ఇంకేం తినరు వాళ్ళు, ఇంకా అలా ఉండిపోతారు అంతే. నీళ్లు తాగరు, ఆహారం తినరు, అలా ఉండి కాసేపటికి అలా కూలిపోతారు. అది కూడా ఒకలాంటి ఆత్మహత్య అనుకుంటాను నేను. ఆ తర్వాత వారి దేహాలను తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో ఒక బావి లాంటిది ఉంటే ఆ బావి పైన జల్లెడు ఉంటుంది, ఆ జల్లెడు మీద పెడతారు దేహాలు. వారు సమాధులు చేయరు.
ఫ్యూనరల్ కార్యక్రమం జరిగించలేదు, క్రమేషన్ అనేది జరిగించరు. ఆ శవాలను తీసుకెళ్ళి ఆ జల్లెడి మీద పెట్టేస్తే ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చి ఆ మాంసాన్ని పీక్కు తినాలా. ఆ శరీర మాంసం అంతా కూడా పక్షులు తింటే మనం పక్షులను పోషించాం, ఇప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు అనుకుంటారు వాళ్ళు. ఆ ఎముకలు ఆ జల్లెడలోంచి ఆ నూతిలో పడిపోతాయి, ఆ బావిలో పడిపోతే ఆ మాంసాన్ని పక్షులు తినాలని చెప్పి అక్కడే ఉంచుతారు. ఇలాంటి అనేకమైన పద్ధతులు ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా లోక మర్యాదలు, ఇది దేవుని మర్యాద కాదు. బయలు ప్రవక్తలు లోక మర్యాదను అనుసరించేవారు తమ దేహములు ఏం చేస్తారు చెప్పండి? కోసుకుంటున్నారు, తమ దేహాన్ని గాయపరుచుకుంటున్నారు. ఇలా గాయపరుచుకుంటున్న బయలు వస్తుందేమోనని. మూడో మాట దగ్గరికి వస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బయలు ప్రవక్తలు ఎందుకు వధించాలో తెలుసా? వారిలో దేవుని మర్యాద లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకి ఏ మర్యాద ఉండాలి? లోక మర్యాద ఉండాలా, దేవుని మర్యాద ఉండాలా? అందరూ చెప్పండి గట్టిగా, పైన ఉన్న వాళ్ళు చెప్పండి. లోక మర్యాద ఉండాలా, దేవుని మర్యాద ఉండాలా? దేవుని మర్యాద. దేవుని మర్యాద అనే మాట బైబిల్లో ఉంది కదా. ఒకసారి చూపించిన ఆ మాట ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదివితే దేవుని మర్యాద అనే మాట బైబిల్లో నేను చూశాను. ఆ మాట కూడా గమనిద్దాం. రాజుల 1వ గ్రంథం 17:26. తమరు పట్టుకుని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద, చూడండి, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించారు. ఆయన సింహాలను ఏం చేశారట? పంపించారు. ఇప్పుడు ఈ కథనం, ఈ కాంటెక్స్ట్ అంతా చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ అక్కడున్న ప్రజలకు దేవుని మర్యాద తెలియనందువలన సింహాలు వెళ్ళినట్టు వాళ్ళని చీల్చివేయడానికి. ఇప్పుడు విశ్వాసి దేవుని మర్యాద ప్రకారం జీవించాలా, లోక మర్యాద ప్రకారం జీవించాలనేది పరిశీలన చేయాలి. లోక మర్యాదలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మర్యాద, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మర్యాద, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మర్యాద చాలామందికి ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏ మర్యాదను అనుసరించాలి? దేవుని మర్యాదను అనుసరించాలి. పౌలు అందుకనే రోమిలికి రాస్తూ 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, అది చెప్పండి, దేవుని చిత్తము, దేవుని మర్యాద అది ఎలాంటిదంటే ఉత్తమమును, రెండవది అనుకూలము, మూడవది సంపూర్ణము. ఈ మూడింటికి వ్యతిరేకంగా లోక మర్యాద ఉంది. చాలామంది ప్రభువుని అంగీకరించి కూడా ఈ రోజుల్లో ఏ మర్యాదను అనుసరిస్తున్నారట? లోక మర్యాదను అనుసరించేవారు. పెళ్ళిళ్ళు రావాలండి, ఎన్ని లోక మర్యాదలు కనపడుతున్నాయి అక్కడ. అమ్మా వద్దమ్మా అన్నా కానీ లేదండి, బంధువులు ఒప్పుకోరండి, మా వాళ్ళు ఒప్పుకోరండి అంటే నువ్వు ఎవరి మర్యాదను చేయడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు ఎంహోలీ టీంలో ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్న సందర్భంలో వాళ్ళ పాస్టర్ గారితో చెప్పాడట, అయ్యగారు మా అన్నయ్య వెసిలన్నయ్య పెళ్లి చేసుకున్న విధానంలోనే, ఆ క్రమంలోనే నేను కూడా చేసుకుంటాను, బైబిళ్ళు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఇంకా ఏమీ వద్దంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను క్షమించని ఈ మాట చెప్తున్నందుకు, ఎలాంటి యదవ సంప్రదాయాలన్నీ తీసుకొస్తున్నాం ఏంటర్ అన్నాడట. ఏం మార్చుకుంటానంటే బైబిల్ మార్చుకుంటానంటే అది యదవ సంప్రదాయం అట. మరి ఏంటి సంప్రదాయానికి కావలసింది? ఆ వస్తువులు ఈ వస్తువులు అన్నీ కూడా బైబిల్లో పెట్టి అవేవో పరిశుద్ధమైన వస్తువుల్లాగా, ప్రభువా వీటిని అంగీకరించు ప్రభువా అని ఆ బైబిల్లో పెట్టి వాటిని తీసుకొచ్చి కట్టడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైన సంప్రదాయాలట. బైబిల్ మార్చుకుంటేనేమో అది యదవ సంప్రదాయం అట. ఏమర్థమవుతుంది లోకానికి ఈ రోజుల్లో? లోక మర్యాదను అనుసరించడానికి ప్రయాసపడుతున్న నీవు దైవ మర్యాదను అనుసరించడానికి ఇష్టపడుతున్నావా? ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా కాదా, నా దేవుడు ఇది మెచ్చుతున్నాడా లేదన్న పరిస్థితి పరిశీలన చేసుకుని చేస్తున్నావా? లేదంటే ఎవరో చెప్పారండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, బంధువులు ఒప్పుకోరండి. మరి బంధువులు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటానన్నా ఒప్పుకోవట్లేదు, మరి మానేస్తావా? బైబిల్ పట్టుకుంటానంటే ఒప్పుకోవట్లేదు, నీ బంధువులు మానేస్తావా? నువ్వు పరలోకం వెళ్తానంటే ఒప్పుకోరు చాలామంది బంధువులు, మానేస్తావా? బంధువుల కోసం నువ్వు బ్రతికే చాలా సందర్భాల్లో బంధువులను ఇబ్బంది పెట్టాలనో, వారిని బాధ పెట్టాలనో, వారిని తక్కువగా చూడాలనో నా ఉద్దేశం కాదు. కానీ నీ భక్తి విషయంలో రాజీ పడద్దు ఎవరి కోసం కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్టాండ్ నీదే. హల్లెలూయా. నీవు దేవుని కోసం నిలబడాలనుకుంటే నిలబడి గట్టిగా దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు.
ఎన్నో ఎన్నో సంప్రదాయాలు, రిచువల్స్ ఇవన్నీ కూడా సాతానుడు ప్రథమ స్థానంలో పెట్టేసి దేవుని వాక్యాన్ని ప్రక్కకి నెట్టేసి అనుభవాలు ఇవన్నీ కూడా. ఒక చోటకి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో నేను అప్పటికే చెప్పాను 10:30కి రావాలమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఎన్ని గంటలకు రావాలా? 10:30కి రావాలా. మీరు ఎప్పుడు లేస్తారో నాకు తెలీదు, 3 గంటలకే లేస్తారు, 4 గంటలకు లేస్తారో, ఆ మేకప్ వేసుకుంటారు, ఈ మేకప్ వేసుకుంటారు, మీ ఇష్టం. 10:30కి మాత్రం రావాలంటే 12:45కి వచ్చారు ఇద్దరు. ఇంకెప్పుడు పెళ్ళి చెయ్యాలి, ఎప్పుడు వాకింగ్ చెప్పాలి? అప్పుడు రాగానే వాడు తండ్రితో చెప్పాను, ఏమంటే మీరు 12:30, 12:40 తీసుకొచ్చారు పిల్లల్ని, ఇప్పుడు ఎప్పుడు వాకింగ్ చెప్పాలి, ఎప్పుడు పెళ్లి చేయాలంటే వాక్యం ఏముందంటే పెళ్లి చేసేయండి అన్నాడు. చేయమలా వాక్యం చెప్పకుండా పెళ్లి చేయం. ఇక్కడ లోక సంబంధ క్రమంలో అక్కడ వాక్యం ఏమి ఉండదు కదా. ఆ తతంగం ఏదో చేసేసి ఆయన కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అమ్మ భర్తలారా ఇలా ఉండండి, భార్యలా ఇలా ఉండండి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ దేవుని సన్నిధిలో అలా చెప్పకపోతే భార్యాభర్తల జీవితాలు ఎలా కట్టబడతాయి? పెళ్లి తతంగం కన్నా పెళ్లిలో దేవుని వాక్యం చాలా గొప్పది. ఖచ్చితంగా కనీసం ఒక 40 నిమిషాలైన వాక్యం వినబడకపోతే నీ పెళ్ళి పరిపూర్ణమైంది కాదంటాను నేను. వినబడాలి దేవుని వాక్యం, ప్రకటించబడాలి దేవుని సువార్త. ఆ వాక్యమే కుటుంబ జీవితాలను కట్టేది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ఏముందండి, పెళ్లి చేసేయండి. మళ్ళీ కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, మీరు ఎంత చెప్పుకుంటారో చెప్పుకోండి కానీ ఆ 11:48కి అయ్యగారికి ఏ టైం అంట? 11:48 కట్ట. తప్పు, అలాంటి పనులు చెప్పకండి. దేవుని వాక్యం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడు దేవుని వాక్యంలో. మరి ఆ సమయం ఆ గడియే మంచిదంటావేడు నువ్వు? ఆలోచించండి ఒకసారి. లోక మర్యాదను అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మర్యాద నీలో ఉందా? పరిశీలించాలి. తీర్మానం చేసుకో. అమ్మా ఏదమ్మా, పెళ్లి కూతురు ఏదమ్మా? అమ్మగారింటికి వెళ్ళిందండి. ఎందుకమ్మా? ఎందుకంటే మరి మీకు తెలీదా అండి, ఆషాఢం కదండి. ఆషాఢమాసమున నీ భార్యను ఇంటికి పంపించమని ఉందా బైబిల్ ఎక్కడైనా? అప్పుడే పెళ్లి చేసి ఏదో చక్కగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తుంటే ఆమెను అక్కడే ఈయన ఎక్కడ పెట్టేసి ఎందుకే వాళ్ళు ఇబ్బంది పెడతావు అలా? ఆషాఢ మాసంలో కలిసి ఉంటే ఏమన్నా అరిష్టం వచ్చిందా? బ్లెస్సీ గారు నాకు పెళ్ళయింది, ఆషాఢ మాసం అన్ని మాసాలు కలిసే ఉంటాం, ఏమన్నా ఇబ్బంది వచ్చింది ఎప్పుడైనా? మాకు లేదు కదా. ఎందుకు అలాంటి వాటిని గట్టిగా నమ్ముతున్నావు కొన్ని సందర్భాల్లో? దయచేసి నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలనో లేదా మిమ్మల్ని వేరేగా ఆలోచన నా ఉద్దేశం కాదు. థింక్ అబౌట్ ఆలోచించండి. దేవుని మర్యాద కోసం ప్రోకలాడదాం, దేవుని కార్యాలు జరగాలని ప్రోకలాడదాం. ప్రార్థన దేవుని బిడలకు ఒకే ఒక ఆయుధం. ఏంటది? ప్రార్థన. రేపొద్దున ఎవరో వస్తారమ్మా మీ ఇంటి ముందు మిరపకాయలు, ఆ తర్వాత నిమ్మకాయలు అన్నీ వేసేసారమ్మా, ఏదో అయిపోద్దమ్మా, ఇదిగో అమ్మా వీధి అవతల ఒక ఆయన ఉన్నాడమ్మా, తాడు తెచ్చి కట్టమ్మా. అక్కర్లా. కావాలంటే ఆ నిమ్మకాయలు చక్కగా జ్యూస్ కదా, 4 కేరా మొక్కలు 2 నిమ్మకాయలు ఇంత అల్లం మొక్క వేసుకుని తాగండి, ఎంత అద్భుతంగా ఉంటుంది జ్యూస్. బాడీ అంతా కూల్ అయిపోతుంది. దేనికి భయపడుతున్నావా? మిరపకాయలకి నిమ్మకాయలకి భయపడిపోతున్నావా? అదా నీ క్రైస్తవ జీవితం? ఆ తాడు ఈ తాడు కట్టుకోలేకపోతే ఉండలేవమ్మా నువ్వు. అవా నీకు ధైర్యాన్ని ఇచ్చేవి తాళ్ళ, లేకపోతే మరొకటి నీకు ధైర్యాన్ని ఇచ్చేది? నేను గుండె మీద చేసుకుని చెప్పాలి, నా ధైర్యం నా దేవుడే. ఏ క్షణంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, మై గాడ్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. నాకు ధైర్యం కోసం మరొకటి అక్కర్లేదు. నేను ధైర్యం కోసం అక్కడిక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ధైర్యం కోసం ఆ తాళ్ళు ఈ తాళ్ళు, ఆ జ్యూసులు ఈ జ్యూసులు తాగాల్సిన అవసరంలా. మై గాడ్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. నా దేవుడే. విశ్వాసంలో బలంగా ఉన్నంతకాలం, ప్రార్థనలో దృఢంగా ఉన్నంతకాలం, దేవుని వాక్యాన్ని చేతపట్టినంతకాలం నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు వెలుగును, నాకు ఎలా ఉన్నాడు ఆయన? రక్షణ. మై గాడ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడతాను? ధైర్యంగా ఉందా? లోక మర్యాదను ప్రక్కన పెట్టండి, దేవుని మర్యాదను అనుసరిద్దాం, దేవుని చిత్తాన్ని అనుసరిద్దాం. ఇది దేవుని చిత్తమా కాదా పరిశీలన చేసి ముందుకెళ్దాం.
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని చిత్తమని గ్రహించడం ముందుకు వెళ్ళు, ప్రభువుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బయలు ప్రవక్తలు ఎందుకు చంపాలి? ఏలియా ఎందుకు బయలు ప్రవక్తలు వధించాడు అంటే, బయలు ప్రవక్తలు ఉంటే తన ఆధ్యాత్మిక జీవితానికి అవరోధంగా ఉన్నారు కాబట్టి ఆ బయలు ప్రవక్తల ఆత్మను యెజెబెలు ద్వారా పోషించబడుతున్నవారు, మనస్సు చేత కొట్టబడుతున్నవారు, తడబడుతున్నవారు, లోక మర్యాదను అనుసరించడానికి ఆఖరి తమ దేహాలు కూడా గాయపరుచుకుంటున్న వారి ఆత్మ లేదా వారి యొక్క లక్షణాలు మనలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుని వాక్యం అనే వాక్య ఖడ్గంతో బయలు ప్రవక్తలు ఏం చేయాలి? మనం చంపేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చంపడానికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో నాలో ఇంకెక్కడైనా నక్కి నక్కి దాక్కున్న బయలు ప్రవక్తలో ఏలి అన్నాడు, అదిగో అక్కడ ఉండిపోయాడు, తీసురా బయటికి అన్నాడు. వెంటనే లాక్కొచ్చారు అతన్ని. ఆ తర్వాత మరొకడు వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు. ఒక్కరిని కూడా వదలడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్క వరకు తిరగండి, ముందు తిరగండి. ఆ తర్వాత నేను చెప్తాను ఏం చెప్పాలో. కొంతమంది నేను చెప్పింది కొంచెం అనుకూలంగా ఉంటే తిరుగుతారు, లేకపోతే అలా మౌనంగా నిలబడి. తిరిగారా? ఇప్పుడు చెప్పండి, ఒక్కరిని వదలొద్దని చెప్పండి. ఆమేన్. ఎవరు వాళ్ళు? ఒక్కరిని వదలొద్దంటే ఎవరు వాళ్ళు? బయలు ప్రవక్తలు. వధించువాడు, విజయాన్ని సాధిస్తావు. ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు, అద్భుతాలు చేశాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూసే సమయం ఇది. అవును, బయలు ప్రవక్తలు ఏ రూపంలో, ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో టెస్ట్ వేసుకుని కూర్చున్నారు. దిస్ ఇస్ ద టైమ్ టు కిల్ దెమ్, దిస్ ఇస్ ద టైమ్ టు అసాసినేట్ దెమ్. వారిని వధించే సమయం ఇదే. ఒక్కరిని వదలకండి. ఏలియా చెప్పిన మాట ఇది. కీషోను వాగు దగ్గర తీసుకొచ్చాడు, ఖడ్గంతో వారిని వధించాడు. ఈరోజు వాక్యం అనే ఖడ్గం నీకు అందుబాటులో ఉంది. వాక్యం అనే ఖడ్గం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ ఖడ్గంతో బయలు ప్రవక్తలను వధించగలవా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన సహాయాన్ని కోరుకుందామా? మన దేవుడు మనకు వెలుగును, రక్షణ ఉన్నాడు. ఆయన మన ఆధారం, ఆయన మన సమస్తము. ఎఫ్ మేజర్. అందరూ ప్రభు వైపు మనం చూద్దాం. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మా జీవితాల్లో, మా హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్న బయలు ప్రవక్తలను ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా వధించాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. ఏలియా వారందరినీ కూడా తీసుకొచ్చి వధించినట్టుగా నీ లేఖలో మేము చూసాం. అవునయ్యా, మా జీవితాల్లో ఉన్న బయలు ప్రవక్తలు యెజెబెలు ద్వారా పోషించబడుతున్నారు. ఒక రాంగ్ సోర్స్ ఏదైతే మాలో ఉందో వాటిని వధించడానికి సహాయం చేయండి. ద్విమనస్సు మాలో ఉంటుంది, మమ్మల్ని క్షమించండి ప్రభువా. లోక మర్యాద వైపు మేము చాలాసార్లు లొంగిపోతున్నాం, ఇంక్లైన్ అయిపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ మర్యాదను అనుసరించేవారుగా, నీ చిత్తమును అనుసరించేవారుగా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా ప్రియులందరి హృదయాల్లో మీరు పదిలపరిచి గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ, ఆన్లైన్లో ఎన్ని వేల కుటుంబాలు అయితే ఈ లైవ్లో పాల్గొన్న వారు కూడా నీ వాక్యాన్ని విన్నారో వారిని కూడా బలపరిచి దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.